కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జుగ్గుబడి ప్రభాకర్ అన్న గారికి, పాకమండ రాజశేఖర్ గారికి, అదేవిధంగా నగర మేయర్ భాగ్యలక్ష్మి గారికి, కాళేపుల్లారావు గారికి, పూర్ణ చంద్రరావు గారికి, అట్లాగే మరి చైర్మన్ గారైనటువంటి పుణ్యశీల గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి అనుసంధానిస్తానండి. లేకపోతే ఈ కార్యక్రమం వారి గురించే పెట్టారని చెప్పండి. అటువంటి వ్యక్తి షేక్ ఆసిఫ్ గారు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారికి, మా కెనడీ అన్నకు కూడా, రాజ్ కుమార్ గారికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మీకు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున విజయవాడ నగర చరిత్రలో ధనబలం ఉన్న ఏ వ్యక్తి గెలవాల? గత 20 ఏళ్ళుగా చూసుకోండి. ధనబలం ఉన్న ఏ వ్యక్తి గెలవాల? ఎంపీ కాల, ఎమ్మెల్యే కూడా కాల. ప్రజాబలం ఉన్నటువంటి నాయకులు మాత్రమే అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళారు. కానీ డబ్బు కట్లున్నంత మాత్రాన వాళ్ళెవరు కూడా పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ విజయవాడ నగర ప్రజలు పంపించినటువంటి చరిత్ర లేదు. ఆ చరిత్రని ఉదాహరణతోనే చెప్తాను. పశ్చిమ నియోజకవర్గంలో ధనబలం ఉన్నది నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి ప్రజలు ఓటయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ప్రజా బలంతోనే షేక్ ఆసిఫ్ గారు కానీ, అదేవిధంగా కేసీఆర్ నాని గారు కానీ ఇటు అసెంబ్లీకి అటు పార్లమెంట్ లో ఖచ్చితంగా కాలు పెడతారు. హ్యాట్రిక్ కొట్టి తీరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫ్యాన్ గుర్తు ఇక్కడ హ్యాట్రిక్ కొట్టాలి. నాని గారు కూడా హ్యాట్రిక్ కొట్టాలి, కొట్టి రాష్ట్రంలో చరిత్ర సృష్టించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తారు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట మాట్లాడటానికి ఆయనకి 100% హక్కు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో 100 స్థానాల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి మాత్రమే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా ముస్లిం అనేటువంటి హక్కు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అట్లాంటి గొప్ప వ్యక్తికి 100 సీట్లు ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు అందరూ కూడా అండగా నిలబడాలి. రాబోయే ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ వేయాలి. ఆయన ఇచ్చినటువంటి నినాదం వై నాట్ 175 ని సాకారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం చూడాలి, సామాన్యులందరూ కూడా మంచి బట్టలు వేసుకొని, టై కట్టుకొని, అట్లాగనే బోట్ వేసుకొని, మంచిగా పుస్తకాలు పట్టుకొని ఇంగ్లీష్ మీడియం చదువుతానంటే ఎవరికి నచ్చట్లా. డబ్బున్న పిల్లలు మాత్రమే వాళ్ళు టై కట్టుకొని, బోట్ వేసుకొని, బ్యాగ్ పట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? ఏ సామాన్యుల పిల్లలు ఎవరు కూడా మంచిగా టై కట్టుకొని నీట్ గా అందంగా ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? దానికి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. అంటే పేద సామాన్య వర్గాలకి నాణ్యమైన విద్య, ఉన్నతమైనటువంటి విద్య అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేసినటువంటి ఈ పెత్తందారి వర్గానికి మనందరం కూడా బుద్ధి చెప్పి తీరాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా స్వరాజ్య మైదానం ఉంది ఈ రోజున బందర్ రోడ్ లో. ఆ స్వరాజ్య మైదానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం కట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికే తలమానికం అయ్యేలాగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ గారి బొమ్మ పెట్టి దాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు స్వరాజ్య మైదానాన్ని సుజనా మైదానంగా మార్చేయాలి, సుజనా కన్వెన్షన్ గా మార్చేయాలని చెప్పి ఆయన జీవో ఆర్డర్ చేయబోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వస్తేనే దాన్ని ఆపారు. లేకపోతే వేల కోట్ల రూపాయల భూమిని విజయవాడ నగరం నడి పొట్టులో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సుజనా చౌదరి గారికి రాసేసి ఉండేవాళ్ళు. మరి మనందరం కూడా ఆలోచన చేయాలి. మరి దేశానికి తలమానికం అయ్యి ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు ఉండాలి అని రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారి బొమ్మ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలవాలా?
లేకపోతే అటువంటి విలువైన భూమిని సుజనా చౌదరికి కట్టబెట్టాలనేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారులకి మనం అండగా నిలవాలనేది మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో మనం సామాన్య వర్గాలకి ప్రతినిధి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారికి అండగా నిలవాలి, కేసీ నాని గారికి అండగా నిలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పేద ప్రజల డబ్బుల్ని బ్యాంకుల ద్వారా కాజేసి చెవిలో పువ్వులు పెట్టినటువంటి వ్యక్తి మాటలో విశ్వసించద్దు. బ్యాంకులకే చెవిలో పువ్వులు పెట్టినటువంటి వ్యక్తి ప్రజల్ని ఎంతసేపు ఏమార్చగలడో, ఎంతసేపులో మోసం చేయగలడు, అటువంటి వ్యక్తిని మనం తిరస్కరించి తీరాలి. భారీ వ్యత్యాసంతో ఓడించి తీరకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నన్ను మీలో ఒక్కడిగా చూసుకున్నటువంటి గోదావరి శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.